మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. అమృత్ భారత్ పథకంలో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం సుమారు 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేడు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పనులు పూర్తి కావడంతో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అనుసంధానం చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కార్మికులతో పాటు అధికారులు రాత్రింబగళ్ళు కష్టపడి పనులు చేపడుతున్నారు. గత 10 రోజుల క్రితం అన్ని రైళ్లను కుప్పంలో తాత్కాలికంగా రద్దు చేయడం అయింది. ఇందులో భాగంగానే మల్లారం రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఆపుతున్నారు. నేటితో పనులు పూర్తి కావడంతో రేపటి నుంచి కుప్పం రైల్వే స్టేషన్లో అన్ని రైళ్లు యథావిధంగా ఆపేందుకు అధికారులు ఆదేశాలు మంజూరు చేశారు. సుమన్ టీవీ ప్రజలకి ధన్యవాదాలు. మన నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి 2000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆ భాగంతో కుప్పం నియోజకవర్గంలో కుప్పం రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలనేసి దాంతో మనకు 2 ప్లాట్ఫామ్లు ఉంది. దాంతో భాగంగా 3వ ప్లాట్ఫామ్ కూడా రేపు నుంచి అన్ని ట్రైన్లు కుప్పంలో నిలుపుదల చేస్తారు. అదేవిధంగా ప్రజలకు అందరికీ సౌకర్యంతో రైళ్ళన్నీ ఆపుతుంది. ఇక్కడ నుంచి ప్రజలంతా సద్వినియోగం చేసుకుని సుమన్ టీవీ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు కుప్పం భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నాము. అభివృద్ధి కార్యక్రమంలో దేశమంతా అభివృద్ధి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2014లో మొదటిసారి దేశమంతా రైల్వే స్టేషన్కి దాదాపు 2000 కోట్లు కేటాయించడం జరిగింది. డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఇలా లిఫ్ట్ కానీ, అదేవిధంగా పార్కింగ్ కానీ, అదేవిధంగా ట్రాక్ కానీ, 2 ఎక్స్ట్రా ట్రాక్ కానీ చేయడం జరిగింది. పార్కింగ్ కానీ, పార్క్ కానీ. దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఈ అభివృద్ధికి ఈ కుప్పం రైల్వే స్టేషన్ ఎన్నుకోవడం భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ గవర్నమెంట్ కానీ ధన్యవాదాలు కుప్పం తరఫున మేము తెలియజేస్తున్నాము. కుప్పం భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ విశ్వనాథ్ గారు కుప్పం నియోజకవర్గంలో ఒకప్పుడు ఎన్డీఏ కుటుంబీ లేకుండా ఉండేటప్పుడు, ఎన్డీఏ రాకుండా ఉన్నప్పుడు చాలా కష్టపరిస్థితుల్లో మాకు రైలు సౌకర్యం ఉండేది కాదు. ఒక రైలు కోసం కాసుకుండాలంటే ఒక రోజుకి 2-3 షాపింగ్ మాల్ ఉన్నది. మనకు ఇక్కడ కుప్పం రైల్వే స్టేషన్ అయితే చాలా అనేక అభివృద్ధి జరిగింది. ఈరోజు లిఫ్ట్లో పైకి రావడం కానీ, కింద దిగడం కానీ, అదేవిధంగా ప్లాట్ఫామ్లు పెంచడం కానీ, అదే వందే భారత్ ట్రైన్ని ఇక్కడ నుంచి చెన్నై నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి చెన్నైకి వేయడము, ఉపాధి లేకుండా బెంగళూరు ఇతర రాష్ట్రాల్లో మధ్యలో ఉపాధి కోసం వెళ్ళడానికి చాలా అవకాశం కల్పించడం రైల్వే శాఖ తరఫున చాలా మాకు అవకాశం కల్పించిన. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం తరఫున 73 రైల్వే స్టేషన్లకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు 2000 కోట్లు ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఈరోజు కుప్పంలో భారతీయ జనతా పార్టీ కూటమి ఉంది కాబట్టి ఈరోజు అదేవిధంగా కుప్పంను ఒక ఫోకస్గా తీసుకొని ప్రజలకు ఒక అనుకూలంగా ఉండని రైల్వే స్టేషన్ను అతి వేగంగా అన్నిను రైళ్లు ఇక్కడ నిలువబడాలి, ప్రతి ప్రయాణికులకు సులభంగా ఉండాలని చెప్పేసి ఒక నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖ మినిస్టర్ గాని మంచి ఆలోచనతో ఈరోజు మన కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది.